గలతీ పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు మనం ధ్యానం చేద్దాం. చదవమ్మా. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునండి. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునండి. ఈరోజు ఈ వచనాలకి 3వ వచనం నుండి 7వ వచనాల వరకు ఇచ్చిన టైటిల్ ఏంటంటే అంశం మొదట ఆత్మానుసారంగా ఆరంభించి తరువాత శరీరానుసారంగా మారిన గలతీయులు. మొదట ఎలా ప్రారంభించారు వారి ఆత్మీయ జీవితం అని అంటే ఆత్మానుసారులుగా ప్రారంభించారు. తర్వాత రాను రాను ఈ ఆత్మానుసారులుగా ఉన్న గలతీయులు ఏమైపోయారంటే శరీరానుసారులుగా మారిపోయారు. విశ్వాస సంబంధంగా ప్రారంభించారు, ఆచారబద్ధమైన క్రైస్తవులుగా మారిపోయారు. మొదట విశ్వాసులుగానే విశ్వాస సంబంధంగానే ప్రారంభించారు. రాను రాను వారు ఆచారబద్ధమైన క్రైస్తవులుగా మారిపోయారు. అందుకని నిన్న వచనాల్లో ఓ అవివేకులైన గలతీయులారా అని ప్రారంభించాడు. ఈరోజు చెప్తున్న మాట ఏంటి? ఆత్మానుసారంగా ఆరంభించబడిన గలతీయులు ఇప్పుడు ఎలా మారిపోయారు? వీళ్ళు శరీరానుసారులుగా మారిపోయారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము. శరీరానుసారమైన మరణము మళ్ళీ ఎక్కడికి నడిపిస్తుంది? మరణంలోనికి నడిపిస్తుంది. అది ఏ మరణం అంటే రెండవ మరణం. ఆత్మానుసారమైన మనసు, ఆత్మానుసారమైన జీవితం ఇది ఎక్కడికి నడిపిస్తుంది? మనల్ని జీవములోనికి నడిపిస్తుంది. కనుక మనము శరీరానుసారులమా ఆత్మానుసారులమా? మళ్ళీ మనమే ప్రశ్న వేసుకోవాలి. మీరెంత అవివేకులైతురా? ఏమని మాట్లాడుతున్నాడు? మీరెంత అవివేకులైతురా? మీరెంత అవివేకులుగా మారిపోయారా? మీలో ఈ అవివేకత్వం ఎందుకు వచ్చింది? ఎంత త్వరగా మీరు అవివేకులైపోతురా? ఒక గలతీయులారా, మొదట మీరేం ఎలా ప్రారంభించారు? ఆత్మానుసారంగా ప్రారంభించారు. ఇప్పుడు శరీరానుసారులుగా మీరు మారిపోయారు. అందుకనే మొదట మీరు ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారులుగా పరిపూర్ణులగుదురా. శరీరానుసారమైన మనస్తత్వం నిన్ను పరిపూర్ణలోనికి తీసుకుని వెళ్ళదు. అందుకే మనం శరీరానుసారులుగా కాకుండా ఆత్మానుసారులుగా ఉండాలి. ఈ గలతీ పత్రిక అంతా కూడా ఇదే. శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం. కనుక మనము శరీరానుసారులమా ఆత్మానుసారులమా? మనమే ప్రశ్న వేసుకోవాలి. మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు శరీరానుసారంగా మాట్లాడుతున్నారా ఆత్మానుసారంగా మాట్లాడుతున్నారా? ఆత్మానుసారమైన జీవితాన్ని మనము సమాజానికి చూపించాలి. ఎక్కడ మాట్లాడినా కానీ ఆత్మీయులుగానే మనం మాట్లాడాలి. ఆత్మీయతకు విలువ ఉంటుంది కానీ శరీరానుసారమైన మనసుకు విలువ ఉండదు. ఆత్మీయులకు గౌరవం ఉంటుంది. అందుకని కొందరు గురించి చెప్పుకునేటప్పుడు వారు ఆత్మీయులు అని కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల మాట్లాడుకోవడం జరుగుద్ది. వారెవరు? ఆత్మీయులు. వారి జీవితం ఆత్మీయ జీవితం. ఏ మాట మాట్లాడినా విశ్వాసభరితమైన మాటలుగా మాట్లాడుతూ విశ్వాసాన్ని మనం సమాజంలో కనుపరిచే వ్యక్తులుగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. మొదట మీరు ఎలా ప్రారంభించారు? ఆత్మానుసారంగా ఆరంభించారు. ఇప్పుడు మీరు శరీరానుసారులుగా మారిపోయారు. మీరెంత
అవివేకులైతిరా. అక్కడ క్వశ్చన్ మార్క్ కొంత చూడండి. మీరెంత అవివేకులైతిరా. అవివేకులైతే ఎంత అవివేకంగా మాట్లాడుతున్నారు. ఏం విన్నారు మీరు? ఎన్ని వాక్యాలు వింటున్నారు? ఎంత లోతైన దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. దేవుని మాటలు కేవలం వినివారు మట్టుకు మాత్రమే మనం ఉంటూ వాక్యాన్ని పక్కన పెట్టి మన కార్యక్రమాలు మనం చేసుకునే వారిగా ఉండొద్దు. మీరెంత అవివేకంగా నడుచుకుంటున్నారా? ఎంత అవివేకమైన మనస్తత్వం మీలో ఎందుకు వచ్చింది? ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టారు? ఎందుకు మీరు ఇలా తయారు? ఎందుకు మీ ఆత్మీయ జీవితం ఇలా తగలడింది అని చాలా సూటిగా ముఖాముఖిగా పౌలు గారు ఆ గలతీ సంఘాలతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం దగ్గరికి వచ్చేలాగా ఏమాత్రం మొమాటం లేని వారంగా మనము ఉండాలి. వాక్యాన్ని వాక్యంగానే ధ్యానం చేయాలి. మన ఫీలింగ్స్ ఎట్లా ఉన్నా కానీ వాక్యాన్ని వాక్యంగానే ధ్యానం చేయాలి. వాక్యాన్ని వాక్యంగానే మనము చూడాలి. వాక్యానుసారంగానే నడవాలి. మనకు రూట్ మ్యాప్ అంతా వాక్యమే. మన మ్యాప్ అంతా ఏంటి చెప్పండి? వాక్యమే. మనం ఎలా నడవాలో వాక్యమే చెప్పుద్ది, ఎలా మాట్లాడాలో వాక్యమే చెప్పుద్ది, ఎలా జీవించాలో వాక్యమే చెప్పుద్ది. అన్ని సందర్భాల్లో మనం ఎలా ఉండాలో ప్రతిదానికి మనము వాక్యమే మనకు ఆధారం. అందుకని యాకోబు భక్తుడు చాలా మంచి మాట మాట్లాడు. ఈ వాక్యాన్ని చూసేది, వాక్యాన్ని ఎలా పరిచయం చేసాడు? అద్దంతో పోల్చాడు. చెప్పండి, ఎలా పోల్చాడు? అద్దం తెలుసా మీకు? ఇంతకుముందంటే చిన్న చిన్న అద్దాలు ఉండేవి. ఇప్పుడు మనిషి నిలువెల్ల కనపడితే కానీ తృప్తి ఉండలేదు. ఇప్పుడు ఎంతమంది ఇంత చిన్న చిన్న అద్దాలతోనూ, లేకపోతే ఇంతకుముందు పోయిన అద్దం పెంకులు కూడా ఉండే ఇంట్లో. ఇప్పుడు ఎవరింట్లో అయినా పోయిన అద్దం పెంకులు ఉన్నాయా? అవి లేనే లేవు. పెద్ద నిలువుట అద్దాలు, నిలువు నెత్తిన కనపడే. అంత కాకపోతే బీరువాకే బిగించేస్తున్నారు అద్దాలు. అవి సరిపోకుండా మనం మరలా డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కుని, అంతగా సరిపోతే బాత్రూమ్కి లోపల అటాచ్మెంట్కి బిగించేసుకుంటున్నారు. ఏమండి, అన్నీ ఇంకా మంచానికి కూడా అద్దాలు బిగించేసుకుంటున్నారు. మనం ఇంతకుముందు ఎక్కడో మనకు కనపడి, ఎక్కడో పూర్వకాలంలో రాజుల ఇంట్లో కనపడే అంటే అద్దాలు, బాగా ధనికుల ఇంట్లో ఉండే అంటే. ఇప్పుడు అంటే మనం కూడా ధనికులమే, దాని అర్థం. స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలాగ ఉండాలి? వాక్యాన్ని, మన సహజ ముఖాన్ని అద్దంలో చూసుకుంటాడు కదా. అద్దంలో చూసుకున్నప్పుడు ఈ అద్దం ఏం చేస్తుంది? మన ముఖంలో ఉన్న ముఖంలో ఏ లోపం ఉందో, ఎక్కడ మసి అంటుకుందో, ఎక్కడ ఏ మచ్చ ఉందో అన్నీ అద్దంలో కనపడతాయి. అలాగే వాక్యం చదివినప్పుడు కూడా మన జీవితం కనపడుద్ది. ఎప్పుడైనా ఒక వాక్యం వచ్చినప్పుడు అది నా కొరకే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు, నా కొరకే ఈ రోజున ఈ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు అనే భావజాలాలు మనం ఉండి, వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు జీవితాన్ని సరిచేసుకోవాలి. ఆమేన్. సరి చేసుకుంటేనే మనం ఆశీర్వదించబడతాం. సరి చేసుకుంటేనే మన జీవితం బాగుపడుతుంది. సరి చేసుకోకుండా ఉంటే, మనసులో విభేదాలు పెట్టుకుంటే అది ఎవరికి నష్టం? దేవునికి నష్టమా, మనకి నష్టమా? వినబడలేదు. దేవునికి నష్టమా, మనకి నష్టమా? ఇంకా వినబడలేదు. మళ్ళీ చెప్పండి. నాకు చెవులు ఏది వేసుకున్నాను, అందుకే నేను పడతలేదు. నాకు ఎవరికి నష్టం? మనకే నష్టం. అది ఎవడో చెరువు మీద కోపకిచ్చాడంట. ఎవరికి నష్టం? ఏమండి, అన్నం తింటే మానేసి ఎవరికి నష్టం? మనకే నష్టం. ఏమండి, వాక్యం మీద మనం ఏ రోజున కూడా కోపగించే వారిగా కానీ, మన మనసు ఎందుకు కొన్ని మార్లు ఘాటైన మాటలు దేవుడు మాట్లాడాడు అని అంటే, వారు మనస్తత్వాలు మారాలని, మీరెంత అవివేకులైతిరా. ఎంత అవివేకంగా ఉన్నారా? ఎంత బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారా?
ఏమాత్రము కూడా మీరు ఆత్మానుసారమైన మాటలు లేవు, కానీ శరీరానుసారమైన భావజాలాలే బయటకు వస్తున్నాయి. మరి ఎప్పుడు ఆత్మ సంబంధమైన ఆ ఉద్దేశాలు బయట పెడతావు? నీ నోట ఎప్పుడైనా దేవుని వాక్యం మాట్లాడేవా? మన నోట దేవుని, ఇలా నా వైపు చూడండి, కింద చూసుకుంటారే, నేను మీ వైపు చూసినప్పుడు మీరు నా వైపు చూడాలి. మీరు ఎప్పుడైనా మీ నోట దేవుని వాక్యం మాట్లాడారా అని అంటున్నాను. గలతీలతో మాట్లాడుతున్నా, మీతో మాట్లాడుతున్నాను నేను. మరి చెప్పరా? ఎప్పుడైనా వాక్యం మాట్లాడారా? ఎవరితోనైనా వాక్యాన్ని చర్చించారా? వాక్యాన్ని ఒక వ్యక్తికి చెప్పడానికి ప్రయత్నం చేశారా? వాక్యము ద్వారా మనం సమాజానికి మేలు చేసేవారుగా ఉండాలి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మాసిదోనియా ప్రాంతం నుంచి వచ్చి ఒక వ్యక్తి మాకు సహాయం చేయమని పౌలు గారిని అడిగినట్లుగా దర్శనంలో అతనికి కనపడింది. ఏంటి సహాయము? మాకు వచ్చి వాక్యం చెప్పమని. వాక్యం చెప్పడమే, ఒక వ్యక్తిని ప్రభువులో నడిపించడమే, ఒక వ్యక్తిని దైవికంగా సిద్ధపరచడమే మనం చేసే, ఇతరులకు చేసే సహాయం. ఆమె డబ్బు సహాయం కన్నా, ఇతరత్ర సహాయాల కన్నా ఏ సహాయం చేయాలి? వాక్య సహాయము మనం ప్రజలకు అందించే వ్యక్తులుగా మార్చబడుదుముగాక. 4వ వచనం, వ్యర్థంగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా. అది నిజముగా వ్యర్థమగునా? అది నిజముగా వ్యర్థముగానే ఇన్ని కష్టాలు అనుభవించారా? ఏమంటే దేవుని నమ్మిన ప్రారంభంలో చాలా కష్టాలు అనుభవించవలసి వస్తుంది. ఎంతో వ్యతిరేకత మనం అనుభవించవలసి వస్తుంది. ఇటు కుటుంబం నుంచి కావచ్చు, ఇతరుల నుంచి కావచ్చు, సమాజం నుంచి కావచ్చు. కొత్తగా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, మారి ప్రభు సన్నిధికి అడుగులు వేసే సమయంలో అనేకమైన విమర్శలు మన మీద వస్తాయి. రావా? వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. దేవుని సత్యాన్ని తెలుసుకుని దేవుని సన్నిధికి రావడానికి అనేకమైన మనము పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో దేవుని నమ్ముకున్నందుకు కుటుంబాల్లోంచి వెలివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుని నమ్మిన తర్వాత కొంతమంది ఇతర నమ్మకాల్లోంచి దేవుళ్ళకి వచ్చిన వారి జీవితాల యొక్క సాక్ష్యాలు వింటే, ఏమండి వీరు ప్రభువుని నమ్ముకున్నదని చెప్పి ఇక ఏ కార్యక్రమాలకి పిలవకుండా వీరిని వెలివేసిన సందర్భాలు కూడా, ఎన్నో కష్టాలు అనుభవించిన వారు సాక్ష్యాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని నమ్ముకున్న తర్వాత ఒకవేళ కష్టాలు రావచ్చు. ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళని, గతంలో మీరు అనుభవించిన కష్టాలన్నీ వ్యర్థముగానే ఇన్ని కష్టాలు మీరు అనుభవించితిరా? అవన్నీ వ్యర్థమైపోయినాయా? 4వ అధ్యాయం చూడండి, 11వ వచనంలో, 4వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నాడు. పౌలు గారు పడ్డ కష్టాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోయినేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచు ఉన్నాను. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోయినేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నాను. అంటే ఎంత కష్టపడి ఉంటాడు ఈ గలతీయుల కోసమైనా. ఎన్ని కష్టాలు పడి, ఎంత శ్రమపడి, ఎంత నిద్ర మాని, ఆహారం మాని, వసతులు మాని, రాత్రి పగళ్ళు వారి మధ్యలో ఉండి వారిని ఆత్మీయులుగా సిద్ధపాటు చేసి ఎంత కష్టపడ్డాడో ఆ కష్టాన్ని ఒకసారి మరలా వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. మీ విషయమై నేను పడ్డ కష్టమంతా వ్యర్థమైపోతుందేమో. ఏమండి, మనం అప్పుడప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఎంతో కష్టపడ్డది అది మన నుండి పోయిందంటే ఎంత బాధపడమా? ఎన్నో దేవుని యొద్ద నుండి దేవుని దగ్గరికి వచ్చి మేలు పొందుకొని, ఏమంటే మరలా వారి లోకములకుని లేకపోతే ఇతరత్ర కార్యాలలోకి, ఇతర మనస్తత్వాలకు వెళ్ళిపోతే, ఏమంటే అది అనుభవించిన మనకి చాలా కష్టం ఎదురవుద్ది, చాలా బాధ అవుద్ది. కొందరిని ఆదరించామనుకోండి, మనం ఆదరించిన తర్వాత వారు మన నుండి వేరైపోతే, లేకపోతే వారి లోకంలోకి వెళ్ళిపోతే, లేకపోతే మనం చేసింది వారికి జ్ఞాపకం చేసుకోకపోతే, ఇప్పుడు పౌలు గారి ద్వారా రక్షించబడ్డారు, పౌలు గారి ద్వారా వీళ్ళు ఆత్మీయతను పొందుకున్నారు, పౌలు గారి ద్వారా
ఎంతో మేలుకరమైన రీతిలో సమాజంలో కనపడ్డారు వీళ్ళు. ఇప్పుడు తర్వాత మరలా పౌలు గారు అలా పక్కకి వెళ్ళిన తర్వాత మరలా యోధయ నుంచి కొంతమంది వస్తే వారు బోధన కూడా విని వీరి భావాలన్నీ మార్చేసుకుని పౌలు గారిని తప్పు అంటున్నారు. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంతానే? పౌలు గారిని ఏమంటున్నారండి? నా మాటలు అర్థమవుతున్నాయా? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏమంటున్నారు? పౌలు గారి దగ్గర ఎంతో ఆత్మీయత నేర్చుకున్నారండి. పౌలు గారి దగ్గర ఎన్నో మేళ్ళు పొందుకున్నారు. పౌలు గారు వారిని ఆత్మీయతలో నడిపించడానికి ఎంతో కష్టపడ్డాడు ఆయన. అందుకనే మీ విషయమై నా కష్టం వృధా అయిపోతుందేమో, ఎవరెవరో నా గురించి చెప్పిన మాటలన్నీ మీ మనసులో పెట్టుకొని మరలా మీరు మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు మీరు శరీరానుసారంగా మారిపోయారు. మీరు కనుక మీ శరీరానుసారమైన మనసు మారాలి అని చాలా ఖచ్చితంగా దీటైన మాటలతో చెప్తున్నాడు. స్తోత్రం కలిగిన గాక. మీరేదో ఫీల్ అవుతారని, మీరేదో బాధపడతారని కొన్ని మాటలు చెప్పకుండా నేను ఎలా విడిచిపెట్టగలను? కొన్ని లోపాలు తెలుస్తూ ఉంటాయి. సమాజంలో జరిగిన కొన్ని విషయాలు బయటికి వస్తూ ఉంటుంటాయి. వచ్చినప్పుడు అది ఆత్మీయులుగా మనకి నడుచుకోవాల్సిన విధానం కొన్ని సందర్భాల్లో ట్రాక్ మళ్ళామనుకోండి, దేవుని నామానికి అవమానం వస్తుంది. మన ద్వారా దేవుని నామానికి అవమానం రాకూడదు, దేవుని నామానికి అపకీర్తి రాకూడదు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేతబట్టుకుని దేవుని సన్నిధికి వస్తున్నాం. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. పట్టుకోండి, గ్రంథాన్ని పట్టుకోండి. పరిశుద్ధ గ్రంథాన్ని గుండెలకు కత్తుకుని దేవుని సన్నిధికి వస్తున్నాం. పరిశుద్ధ బల్లలో మనము పాలు పొందుతున్నాం. పరిశుద్ధమైన దేవుని యొక్క శరీరాన్ని తీసుకుంటున్నాం. పరిశుద్ధమైన దేవుని రక్తాన్ని మనం తీసుకుంటున్నాం. కనుక మన ద్వారా దేవుని యొక్క నామానికి ఏమి రాకూడదంటే అపకీర్తి రాకూడదు, అవమానం రాకూడదు. అది దేవుడు అంటున్న మాట. మన నుండి ప్రభు ఆశిస్తుందంతే. నీ ద్వారా ఎక్కడ ఎంత మచ్చ రాకూడదు. ఎవరికి? దేవునికి ఎంత మచ్చ రాకూడదు. మన విశ్వాసంలో ఎదుగుతున్న మన విశ్వాసాన్ని చూసి అనేకులు ప్రభువుని గణపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఎంత అవివేకంగా ఉన్నారేంటి? ఎంత అవివేకంగా మీరు మారిపోయారేంటి? మొదట మీరు ఆత్మానుసారంగా ఆరంభించారు. కనుక కడ వరకు అదే ఆత్మీయతను మనము కొనసాగించాలి. తొండ ముదిరి ఏమవుద్దంటది? అవసరం వెళ్ళి అవద్దంటది. ఇంకా అక్కడి నుంచి ఏం చేస్తూ ఉంటుంది? రంగులు మారుస్తూ ఉంటుంది. అక్కడో మాట, ఇక్కడో మాట, అక్కడో జీవితం, ఇక్కడో జీవితం. ఆయన ఎవరో రోజు టీవీలో జీవిస్తున్నారు ఓసరవేలు గురించి. ఏమండి, టీవీలో రోజు ఒక ఆయన గురించి చెప్తూ ఉంటుంటారు. ఈరోజు ఈ మీటింగ్లో ఒక మాట, ఆ మీటింగ్లో ఒక మాట, ఇంకో మీటింగ్లో ఒక మాట, ఇంకో మీటింగ్లో ఒక మాట. ఇంకా రోజుకి ఏం మారుస్తూ ఉంటారంట? రంగులు మారుస్తూ ఉంటారు. మనం రంగులు మార్చేవారుగా ఉండొద్దు. ఆమేన్. అలాగని రంగు పూసుకున్న వారుగా ఉండొద్దు. ఒరిజినాలిటీగా దేవుని సన్నిధానంలో మన జీవితాన్ని ప్రభుకి మనము సమర్పించే వ్యక్తులుగా మార్చబడుదుముగాక. మీ కొరకు నేను పడ్డ కష్టమంతా ఏమైపోతుందని నువ్వు భయపడుతున్నాడు, అయినా వృధా అయిపోతుందేమో. అక్కడ 5వ వచనం ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీలో అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగాయి. ఇవి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ మూలంగా జరిగిందా, లేక విశ్వాస సంబంధమైన క్రియ మూలంగా జరిగిందా? విశ్వాస సంబంధమైన క్రియ మూలముగానే. ఆమేన్. అద్భుతాలు జరిగినాయంటే, ఆశ్చర్య కార్యాలు జరిగినాయంటే మనం చేసిన క్రియల వలన, లేక ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారానా? ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారానే.
ప్రభువులో మన నమ్మకం ఉంచడం ద్వారానే ఏదైనా నా జీవితంలో చేయటానికి ప్రభు సమర్థుడు అని మన పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. అమ్మా, పరిపూర్ణమైన విశ్వాసం మనలో ఉంటేనే అద్భుతాలు మనలో జరుగుద్ది. అద్భుతాలు జరుగుతున్నాయంటే అది అక్షరానుసారంగా కాదు, ఆత్మానుసారంగా. వినుట వల్ల మనకేం కలగాలంటే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ఏ మాటలు వినాలి? క్రీస్తుని గురించిన మాటలు మనం వినాలి. ఈ విశ్వాసము ప్రభు పట్ల ప్రగాఢమైన నమ్మకం మనకు ఉండాలి. అది ఎలాంటి నమ్మకం అంటే, ఎలాంటి కార్యాలైనా నా ప్రభు చేయటానికి సమర్థుడు అనే విశ్వాసంలో మనం ఉండాలి. ఆమె నా దేవుడు చేయగలడు, ఈ కార్యాన్ని చేయగలడు, ఇది నేను విశ్వసిస్తున్నాను అని ప్రగాఢమైన నమ్మకం మనలో ఉండాలి. అందుకనే మనము ఏ విధమైన విశ్వాసాన్ని ప్రయోగిస్తున్నాం? ఒక స్త్రీ చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రపు చెంగును మాత్రం ముట్టితే చాలు నేను బాగుపడతాను అనుకునే విశ్వాసంతో వెళ్ళిందంట. ఆమె ఎంతోమంది నాలో ఉండి ప్రభావం వెళ్ళిందని ప్రభువారంటే పక్కన 12 మంది శిష్యులు అంటారు, ఏంటయ్యా ఎంతోమంది నిన్ను ఇలా ముట్టుకుంటున్నారు, తాగుతున్నారు, జనాలు కిక్కిరిసిపోయి ఉన్నారు, నన్ను ఎవరు ముట్టిందని అంటారేంటి? ఇది చాలా బుద్ధిహీనమైన మాట అన్నట్టుగా ప్రభువుని ప్రశ్నించారు. అందరూ తాకింది వేరు, ఒక వ్యక్తి ప్రత్యేకంగా తాకింది వేరు. ఆమె ఆ యేసుక్రీస్తు ప్రభులో ఉండే ప్రభావం ఏం చేసిందంటే బయటికి ఆమెలోనికి ఎప్పుడైతే ప్రభావం ఆమెలోకి వెళ్ళిందో ఆమె యొక్క బాధ ఆమె నుండి నివారణ అయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ బాధ నుండి ఉపశమనం పొందింది ఆమె. అప్పుడు అన్నది నేనే ప్రభు అని బయటకు వచ్చి బహిరంగంగా ఒప్పుకుంది ఆమె. స్తోత్రం కలుగునుగాక. ఆనాటి స్త్రీ సమాజంలోనికి రాకూడదు, బహిరంగ సభలోనికి మీటింగ్లోనికి రాకూడదు. అది యొక్క యూదుల యొక్క మతాచారబద్ధంగా రాకూడని పరిస్థితులు. అయితే బహిరంగంగా ఒప్పుకుంది. ఆ దినమే ఆమె స్వస్థపరచబడిపోయింది. అంటే ఆమె విశ్వాసాన్ని ప్రయోగించింది. చాలామంది పడ్డారు యేసుక్రీస్తు ప్రభు మీద, చాలామంది తాకుతున్నారు. అందరూ తాకింది వేరు, ఆ వ్యక్తి తాకింది వేరు. మన విశ్వాసాన్ని బట్టే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. అందుకని మనలో ఏముండాలి తెలుసా? ప్రగాఢమైన విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ప్రభువుని శోధించేటట్లుగా ఉండకూడదు. మరలా ప్రభువుని శోధించేటట్లుగా ఉండదు. మన జీవితంలో అవసరత తగ్గట్లుగానే ఈ విశ్వాసం ప్రభునందు మనము కనుపరచగలగాలి. ఆ విశ్వాసమే మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తుంది. అందుకని విశ్వాసాన్ని ఇక్కడ విశ్వాసాన్ని గురించి పరిచయం చేస్తూ అసలు మొదటగా విశ్వాసం ఎవరు ప్రభులో ఉంచారో ఆ కింద వచనంలో చాలా అద్భుతమైన విషయం చెప్తున్నారు. 6వ వచనంలో అందుకు చెప్తున్న మాట, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము ఎవరు నమ్మారు? నోటిది చెప్పండి. అబ్రహాం ఎవరు నమ్మారు? దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడిపోయింది అంటాడు. ఆమె అబ్రహాము విశ్వాసాన్ని ఈ గలతీ సంఘాలకి పరిచయం చేస్తున్నాడు. అబ్రహాము ఏనాటి వాడు? ధర్మశాస్త్రం లేనప్పుడు ఉన్నవాడు అబ్రహాం, అంతే కదా. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోషే కాలంలో ధర్మశాస్త్రం వచ్చింది. మోషేకును అలాగే అబ్రహాముకుని చూసుకుంటే చాలా సంవత్సరాలు తేడా ఉంది. చాలా సంవత్సరాలు, 100 సంవత్సరాలు తేడా ఉంది అబ్రహాముకుని మోషేకుని చూసుకుంటే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడో ధర్మశాస్త్రం లేనప్పుడు అబ్రహాము ప్రయోగించిన విశ్వాసాన్ని గురించి గలతీ సంఘంతో పౌలు గారు పరిచయం చేస్తున్నారు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ కింద ఏం చెప్తున్నాడు? చూడండి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. మీరు తెలుసుకోండి, విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. ఆచార సంబంధమైన వారు అబ్రహాము కుమారులు కారు. అబ్రహాము దేవుని నమ్మాడు, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచారు,
ఆ విశ్వాసం అతనికి ఎలాగ ఎంచబడింది? నీతిగా ఎంచబడింది. ఇప్పుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు. అబ్రహాము మన పూర్వీకుడు. అబ్రహాము యొక్క నీతికి మనము కూడా వారసులం. అందుకని మీరు ఆచారబద్ధమైన విశ్వాసాన్ని మీరు ప్రయోగిస్తే, ఆచారబద్ధమైన క్రియల మూలంగా మీరు పరిపూర్ణులు కావాలని మీరు ప్రయోగం చేస్తూ ఉన్నారు. ఆచారబద్ధమైన క్రియ నీలో ఆత్మీయతను పెంచదు. శరీరానుసారమైన విశ్వాసము, శరీరానుసారమైన క్రైస్తత్వము మన ఆత్మీయతకు ఉపయోగపడదు. అందుకని ప్రతిదీ కూడా ఈ రోజున క్రైస్తత్వంలో కూడా చాలా ఆచారబద్ధమైన మూఢ నమ్మకాలతో భక్తి చేసేవారు ఉంటారు. ఈ లెంట్ ప్రేయర్స్ను ప్రారంభిస్తున్న వారు కూడా అనేక రకమైన ఆచారాలు, మూఢ నమ్మకాలు పెట్టుకుని ఈ రోజున హద్దులు పెట్టుకుంటున్నారు. క్రైస్తత్వంలో కూడా ఏమొచ్చేసినాయి అంటే ఆచారాలు. లెంట్ దినాల్లో చాలామంది వివాహం చేయకూడదండి అని బోధించేవారు కూడా లేకపోలేదు. ఈరోజు క్రైస్తవ సమాజంలో చూడండి, లెంట్ దినాల్లో పెళ్ళిళ్ళు ఏమో జరుగుతున్నాయా? లెంట్ దినాల్లో పెళ్ళిళ్ళు చేసుకోకూడదని, లెంట్ దినాల్లో గృహ ప్రవేశాలు జరగకూడదని, లెంట్ దినాల్లో ఇల్లులు కట్టకూడదని, లెంట్ దినాల్లో ఇంకా చాలా ఉన్నాయి. ఇదంతా ఆచారము. ఆచారబద్ధంగా ఏది మనం చేయకూడదు. ఒకవేళ నీసి మానేసావా, మొత్తం మానే, అది ఆరోగ్యమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు డెలివరీ అమ్మాయి ఉందనుకోండి, మరికొన్ని నెలల్లో రోజుల్లో డెలివరీ అవుద్ది. లెంట్ దినాల్లో డేట్ ఇచ్చారు ఆమెకి. ఏం చేయాలి ఇప్పుడు? ఆమె డేట్ ఎప్పుడు వచ్చింది? లెంట్ దినాలకి డాక్టర్ గారు డేట్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభు లెంట్ దినాల్లో కాకుండా చేయి తండ్రి అని నువ్వు తెల్లవారులు ఉపవాసముడు ప్రార్థన చేసినా అవుద్దా? అంటే ఇదంతా ఎందులోకి వస్తాయంటే ఆచారంలోనికి. ఈరోజు క్రైస్తత్వంలో కూడా ఏమొచ్చినాయి? ఆచారాలు. ఈరోజు మంచిదో కాదో చూడండి అనకండి ఎప్పుడు మీరు. అర్థమైందా? ఈరోజు మంచిదో కాదో చూడకండి. ఏమన్నా ముందు అమావాస్య ఉందండి, పొన్నం ఎప్పుడు వస్తుందండి? పొన్నం అమావాస్య ఎప్పుడు వెళ్ళిపోద్దండి? అది వెళ్ళిపోయిందా, ఇది వెళ్ళిపోయిందా, ఈ జాడ్యం ఎక్కడ ఉంది? క్రైస్తత్వంలో కూడా అనేక రకమైన జబ్బులతో, మానసికమైన రోగాలతో బ్రతుకుతున్నారు ఈ రోజున. మన ఆత్మీయతే మనల్ని బాగు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రభులో నీకున్న విశ్వాసమే నీ జీవితానికి ఆశీర్వాదం అగుద్ది. ఈ రోజున చూడండి, గలతీ సంఘంలో ఏమైనా బోధలు మనం ధ్యానం చేస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభుని నమ్మడమే కాదు, మన మోషే ధర్మశాస్త్రం ద్వారా వచ్చిన ఆచారాలు కూడా మనము పాటించాలి, నమ్మాలి, వాటిలో మనం ఉండాలి. అమావాస్య దినాలు పాటించాలి, నియామక దినాలు పాటించాలి, ఉత్సవ దినాలు, కాలాలు మనం పాటించాలి. అన్నీ పాటించుకుంటేనే ప్రభునందు విశ్వాసం ఉంచాలి. వాటి ద్వారానే మనం పరిపూర్ణులు అవుతాం అంటున్నారు కొంతమంది. అబద్ధ బోధకులు వచ్చి అబద్ధమైన లేనిపోనివి సంఘాల మీదకు రుద్దుతున్నారు. సంఘానికి లేనిపోని బోధలు చెప్పి సమాజాన్ని పాడు చేసే బాధలు ఈనాడు సమాజంలో ఎన్నో 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 ఎన్నో. ఈ అబద్ధ బాధకులకు అందరికీ చెప్పేది గలతీ పత్రికలు చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. మీ ఎదుట సిలువ వేయబడినట్లుగా ఆయన యొక్క సిలువను మీ కనుల ఎదుట నేను ప్రదర్శించలేదా? ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టారు? ఎందుకెంత అవివేకంగా మీరు ప్రవర్తిస్తున్నారు? ఓ అవివేకులైన గలతీలారా. చాలా ఘాటైన మాటలు కదా అవి, చాలా ధీటైన మాటలు కదా. మనం ఎలా మారకూడదని ప్రభు యొక్క ఆశ? అవివేకులుగా మారకూడదు, అజ్ఞానులుగా ఉండద్దు. అందుకని అజ్ఞానుల వలె ఉండక జ్ఞానుల వలె నడుచుకోనండి. జ్ఞానుల వలె నడుచుకోండి, అజ్ఞానుల వలె నడకండి. సమయాన్ని పోనీయద్దు. మీ నోటికి బూతులైనా కానీ, సరసక్తులైనా కానీ, పోకిరి మాటలైనా కానీ మన నోటికి రాకూడదంటండి. డబల్ మీనింగ్ డైలాగ్స్లతోనూ, సరసక్తులతోనూ, బూతులతోనూ, పోకిరి
మాటలతోనూ. ఇవి ఆత్మీయులకు తగున ఇవి మాట్లాడాలి. ఆత్మీయులకు తగున. ఎందుకు ఇంత అవివేకంగా మీరు మాట్లాడుతున్నారు? ఎందుకు ఇంత అవివేకంగా మీరు ప్రవర్తిస్తున్నారు? మీ అవివేకంతో మీరు ఇంకా శరీరానుసారమైన మనసులోకి వెళ్ళిపోతున్నారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము. కనుక మీరు శరీరానుసారులుగా ఉండొద్దు, ఆత్మీయానుసారులుగా మీరు మారండి. ఆచారబద్ధమైన క్రైస్తవులుగా మీరు ఉండొద్దు. వారాలు చూసుకునే వారు చాలామంది ఉంటారు. ఏంటవి? వారాలు చూసుకునేవారు. వారాలు చూసుకోవడం అంటే ఈరోజు మంగళవారం, ఈరోజు శుక్రవారము, ఈరోజు ఇంకో వారము, ఆ రోజు ఇంకో వారం, వారాలు చూసుకుని ఉంటారు. వారాలు చూసుకుని బయలుదేరే వాళ్ళు ఉంటారు. మంగళవారం పూట ఏంటిలే అమ్మా, పుట్టింటి కాడ నుంచి ఎప్పుడు వెళ్ళకూడదట. మంగళవారం పూట, శుక్రవారం, మంగళవారం చాలా భయంకరం. ఎవరెల్లో? క్రైస్తవులు, ప్రభు బలంలో పాలు పొందుకునే క్రైస్తవులు ఏ విధమైన అవివేకంగా ఉన్నారు? అజ్ఞానంలో ఉన్నారా? ఆత్మీయతలు ఎదిగారా? ఇంకా అవివేకులోనే ఉండిపోతున్నారు. అవివేకుల్లో దిగజారిపోతున్నారు. దిగజారుడు క్రైస్తత్వంగా ఈ రోజున సమాజంలో ఎంతోమంది ఇలా. అవన్నీ మనం విడిచిపెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతనికి ఎలాగ ఎంచబడిందంటండి? నీతిగా ఎంచబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. మనము కూడా అబ్రహాము పొందిన ఆశీర్వాదం వచ్చిన రోమపత్రిక 4వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. 4వ అధ్యాయం 3వ వచనం. రామ సంగమతో కూడా చాలా విషయాలు, ఇలాంటి విషయాలు చెప్పాడు. లేఖనములు ఏమి చెప్పుచున్నవి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఎలాగ ఎంచబడిందంటండి? నీతిగా ఎంచబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. అదే స్తోత్రం చెప్దాం. లేఖనాలు ఏమి చెప్తున్నాయి? వినండి ముందు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడని చెప్తున్నాడు. అబ్రహాము ఎవరు నమ్మాడు? చెప్పండి. ఆ నమ్మిన దేవుడు, ఆ నమ్మకం ద్వారా అతను ఏమైపోయాడు? అబ్రహాముకి అది నీతిగా ఎంచబడింది. ఇప్పుడు దేవుణ్ణి పరిచయం చేసుకునేటప్పుడు మొట్టమొదటి పేరు ఎవరి పేరు చెప్పాలి తెలుసా? నేను అబ్రహాము దేవుణ్ణి అని పరిచయం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత భాగ్యమండి అబ్రహాముకి. దేవుడు నీ పేరేటయ్యా అని అడిగితే నేనేం చెప్పాలంటే ఏం పేరు చెప్పాలి నువ్వు? అబ్రహాము దేవుడవు, ఇష్షాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా. కనుక అబ్రహాము దేవుడు నమ్మాడు. ఇప్పుడు ఆ దేవుడు, ఆ నమ్మిన దేవుడు అబ్రహాముకి ఏమయ్యాడు? నీతి. ఆమేన్. అబ్రహాము నీతికి ఇప్పుడు మనము కూడా వారసులం. అదే రోమపత్రికలో 4వ అధ్యాయం 11వ వచనంలో ఇంకా అబ్రహాము గురించి, నీతి గురించి చెప్తూ మరికొన్ని విషయాలు చెప్పాడు. 11వ వచనం చదవమ్మా. మరియు సున్నతి లేని వారును సున్నతి గలవారికి అందరికీ, నమ్మిన వారందరికీ కూడా అతను దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ చదవమ్మా నువ్వు? 11 కదా? ఓకే. దేవునికి మహిమ కలుగునుగాక. సున్నతి పొందిన వారికి, సున్నతి లేని వారికి, అలాగే విశ్వాసం ఉంచిన వారికి ఈ నెలకొన్నాడు. ఇప్పుడు నీతిగా, అనగా తండ్రిగా ఉన్నాడు. స్తోత్రం కలుగుగాక. నీతిగా తండ్రిగా ఉన్నాడు. అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము, అబ్రహాము పొందిన ఆశీర్వాదము మామూలు ఆశీర్వాదం కాదు. ఇప్పుడు అబ్రహాము పొందిన ఆశీర్వాదం మనం కూడా పొందాలనంటే మనం ఏం చేయాలి? మరి
మనము కూడా అబ్రహాము యొక్క విశ్వాసముగా మనము కూడా దేవుని యందు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఆమె 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 చాలామంది ఆనాడు కాలంలో ఏం చెప్పుకున్నది, మేము అబ్రహాం సంతానమయ్యా, మేము అబ్రహాం పిల్లలం అనేవారు. అప్పుడు యేసు ప్రభువు అన్నారు వారితో, మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం క్రియలే మీలో ఉండును. మీరు అబ్రహాం పిల్లలు కాదు. ఎవరి పిల్లలు మరి మీరు? సర్ప సంతానమా అన్నాడు వారిని. చెరుపు చేయు పిల్లలారా అని వారికి పేరు పెట్టారు. మీరు మీ తండ్రి అయిన అపవాది పిల్లలు. మీరు అపవాది పిల్లలే కానీ మీరు అబ్రహాము సంతానం కాదు. మీరు అబ్రహాము సంతానం అనుకుంటూ పేరు పెట్టుకుని బ్రతుకుతున్నారంతే. అసలు భ్రమలో మీరు బ్రతికారు. అబ్రహాము క్రియలు కానీ అబ్రహాము విశ్వాసం కానీ మీలో లేనే లేదు. మీలో లేనే లేదు. అబ్రహాము నీతికి మనం వారసులం కావాలంటే మనం ఏం చేయాలి? మనము కూడా అబ్రహాము నమ్మలా. అబ్రహాము నీతి అయిన దేవుణ్ణి మనం కూడా విశ్వసించాలి. ఆ విశ్వాసమే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆ విశ్వాసమే మనల్ని అబ్రహాము నీతికి వారసులు చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చాలా అద్భుతమైన విషయాలు మనలో ఉండవలసింది ఒకటి ఏంటో తెలుసా? అబ్రహాము కలిగిన విశ్వాసం మనలో ఉండునుగాక. ప్రగాఢమైన విశ్వాసం. ఎప్పటి వరకు నమ్మాలి? అబ్రహాము నూరేళ్ళు నిండిపోయినా కానీ తనకి దేవుడు చేసిన వాగ్దానం విషయంలో విశ్వాసంలో బలహీనుడైపోలేదని రాయబడి ఉంది. బలహీనుడయ్యాడు విశ్వాసంలో. చాలామంది విశ్వాసంలో చాలా వీక్గా ఉంటారు. చాలా వీక్గా ఉంటారు. విశ్వాసంలో బలంగా ఉండాలి. విశ్వాసంలో పటిష్టంగా ఉండాలి. జోగుపోకూడదు, జడయకూడదు, బెదరకూడదు. ఉన్నతమైన ఆశీర్వాదానికి వారసుడైన అబ్రహాము యొక్క నీతికి కూడా మనము వారసులుగా చేయబడతాం. అంటే మొదట మీరు ఆత్మానుసారంగా ప్రారంభించారు, ఇప్పుడు ఎలా మారిపోయారు? మనం ఎప్పుడు శరీరానుసారులుగా మాట్లాడకూడదు. అర్థమైందా? శరీరానుసారులుగా ఆలోచించొద్దు, శరీరానుసారులుగా మాట్లాడొద్దు, శరీరానుసారులుగా జీవించొద్దు. ఆత్మానుసారులుగా మాట్లాడాలి, ఆత్మానుసారులుగా జీవించాలి. ఆత్మానుసారమైన క్రియలు మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించండి అందరూ ఒక్క నిమిషం మనం మోకరించి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున ఈ మాటలు విన్న మనందరి జీవితాల్ని ప్రభు ఆశీర్వదించును